నమస్తే నా పేరు శారదా ఆలూరి అండి. ది క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ 2 సార్లు మేము ఇది ఆర్గనైజ్ చేస్తుంటాం. అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి మన ఎటికోపాక వారి టాయ్స్ వినాయకుడిని చూడండి. మనం ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా మనం ముందు వినాయకుడికి ప్రార్థించుకొనే మనం ఏ పనైనా మనం మొదలు పెడతాం. ఇది చూడండి ఎంత న్యాచురల్ కలర్స్ అన్నీ యూజ్ చేసి ఎంతో చక్కగా ఈ అన్నీ ఇక్కడే కాకుండా వీళ్ళు ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎటికోపాక ఊర్లో ఈ తయారీ అవుతుందండి. బొమ్మల కొలువు కానీ దేనికైనా మనం దేవుడి బొమ్మలు అట్లా వరలక్ష్మి వ్రతానికి ఇట్లాంటివన్నీ చాలామంది వాడుతున్నారండి. ఎందుకంటే మంచి కలర్స్ చాలా ప్లీజింగ్తో చేసే బొమ్మలు ఇవన్నీ. వెంకటేశ్వర స్వామిది ఇది కూడా చూడండి, ఇద్దరు అమ్మవారులతో. సో ఈ బొమ్మను కూడా అందరూ కొలిసే దైవం కాబట్టి అందరికీ చాలా ఇష్టంగా కొంటారండి. ఇది కూడా సంక్రాంతి వచ్చినప్పుడు ఈ సన్నాయి అప్పన్న ఈ బొమ్మలు సో ఏది కావాలంటే ఏ పండగకైనా ఏ పూజలకైనా ఎన్ని విధాలైనా ఏ విధంలో అయినా కలర్ఫుల్గా ఇట్లా బాగా తయారు చేస్తున్నారండి ఎటికోపాక వారు. ఇది కూడా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు కూడా బొమ్మల కొలువులో పెట్టుకొని చాలా ఆనందిస్తుంటారు చూసి. ఇది పెన్ స్టాండ్ అండి. ఈ పెన్ స్టాండే కాకుండా మనం ఏది బ్రషెస్ అయినా ఏదైనా ఇట్లా పెన్స్ పెట్టుకొని పెన్సిల్స్ దేనికైనా మనం ఇది వాడుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు ఆడుకోవటానికి ఇటువంటివి కూడా ఎంతో న్యాచురల్ కలర్స్తో ఎంతో బాగా చేస్తున్నారు. ఇప్పుడు చర్యలు అండి సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వీరు వచ్చారు. ఇట్లాంటి ఈ మాస్క్లు మనం గోడకు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంటికి ముందు కూడా మనం వినాయకుడిని ఎప్పుడు పెట్టుకుంటాం కాబట్టి ఈ వినాయకుడు ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా చేశారో. ఇది జ్యువెలరీ బాక్స్ అండి. ఇది సో దీని లోపల నగలు పెట్టుకుంటానికి కానీ చైన్స్ బ్యాంగిల్స్ మనం ఏదైనా పెట్టుకుంటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గిఫ్టింగ్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వుడ్తో చేసిన మన అమ్మవారు బొమ్మ అండి. అమ్మవారి బొమ్మ కూడా మనం ఇక్కడ వాల్ కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇది కూడా బొమ్మల కొలువులో వాడుకోవచ్చు. పూజా రూమ్లో కూడా పెట్టుకుంటున్నారండి. ఇది కలర్ కాంబినేషన్స్ అన్నీ చాలా ఎక్స్క్లూజివ్గా బాగా పెయింటింగ్స్ అన్నీ చేసి ఎంతో ఇంట్రికేట్ వర్క్స్ చేస్తున్నారు. ఇది కూడా ఒక వుడెన్ ప్లేట్ అండి. వాల్ హ్యాంగింగ్స్ కింద చాలా చాలా దీనికి ఇంపార్టెన్స్ వస్తూనే ఉంటుంది. విలేజ్ లైఫ్ స్టైల్ విలేజ్ కింద అండి. విలేజ్ ఆడవారిని అట్లా పెయింటింగ్స్ చేసి ఇది కూడా మనం వాల్ హ్యాంగింగ్స్ కింద చాలా బాగా ఉపయోగిస్తున్నారండి. ఈ విండ్ చైమ్స్ అండి. ఇది చాలా న్యాచురల్గా ఇది ఆ కలర్స్ కానీ ఆ శబ్దం కానీ ఎంత బాగా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ సౌండ్ మనం వింటూ ఉంటే. ఇది చూసారండి, ఇది ఒక పెళ్లి కూతురు సెటప్. ఇది ఎంత బాగా అసలు అన్ని పండ్లు పలహారాలతో సహా ఇది సారులో కానీ ఎవరికైనా ఇవ్వటానికి కానీ గిఫ్టింగ్ పర్పస్ కానీ కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం పల్లెటూరులో బాగా న్యాచురల్గా కుకింగ్ చేసుకునే వంట అండి. ఇట్లా చెరుకులు కానీ ఇట్లా పొంగల్ చేసేటట్టుగా వాల్ హ్యాంగింగ్గా కూడా ఇది చాలా బాగా ఎంతో డీటెయిల్డ్గా పెయింట్ చేశారు. ఇది అదేలాగా ఇంకో పెద్ద సైజు వాల్ హ్యాంగింగ్ అండి. ఇది కూడా దాదాపు 40 రోజులు పడుతుందండి ఈ పెయింటింగ్ చేయటానికి. చాలా న్యాచురల్ కలర్స్ అన్నిట్లో అండి, అన్ని ఈకో ఫ్రెండ్లీ కలర్సే వాడతారు. ఎటికోపాక కానీ చర్యలు కానీ అది మెయిన్ ఇంపార్టెంట్ ఇదనమాట. పిల్లలు కూడా వాడేటప్పుడు అండి ఏ హాము జరగదు వాళ్ళకి. ఎందుకంటే అన్ని ఈకో ఫ్రెండ్లీతో చేసిన కెమికల్స్ లేకుండా చేసిన టాయ్స్ ఇవన్నీ. సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఈ బొమ్మలు ఇది వాడుకోవచ్చు అండి. అక్కడ ఇది ఆ సెటప్లో చేసిన బొమ్మ. ప్యూర్ చెక్కతో చేసిన వీణ కూడా చూసారా ఎంతో బాగా న్యాచురల్ కలర్స్తో ఇది కూడా బాగా చేశారండి. మహారాణి సెటప్ చేసిన బొమ్మలండి. పక్కన సేవకులు వారికి పండ్లు పలహారాలు అన్నీ అందివ్వటానికి అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు చర్యల్ పెయింటింగ్స్ కూడా చూసాం కదండి. మనం మాస్క్లే కాకుండా వాల్ హ్యాంగింగ్సే కాకుండా ఇప్పుడు కొత్తగా వీరు ఈ కామధేను కూడా చేశారండి. ఇది కూడా మనకి చాలా ఎంట్రన్స్లో పెట్టుకోవచ్చు.
లేకపోతే ఎక్కడైనా మన డెకరేషన్స్లో బాగా అందరూ చాలామంది ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఇట్లా. ఇది దేవుళ్ళు రాక్షసులు అమృతం కోసం వారు యుద్ధం జరిగినట్టుగా అదంతా కూడా ఇక్కడ డెపిక్ట్ చేసి ఈ సముద్ర మదనం జరగబడిందండి. ఇది క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు ఎప్పుడూ అండి క్రాఫ్ట్స్కి అన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి సో ఇట్లాంటి విగ్రహాలు సంథింగ్ వాళ్ళు కొత్తగా చేసినప్పుడు ఇది ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ ఇది హాల్స్లో కానీ లేకపోతే ఆఫీసెస్లో కానీ పెద్ద పెద్ద మాల్స్లో కానీ అట్లా అండ్ ఎక్స్పోర్టింగ్లో కూడా ఇట్లాంటివన్నీ చాలా చాలా బాగా సక్సెస్ అయ్యారండి. మనం పిల్లలకి ఫోన్లు అన్నీ ఇచ్చే బదులు ఇటువంటి బొమ్మలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఎంతో ఆనందపరచవచ్చు మనం. థ్యాంక్ యూ.